జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెల్లడయ్యాయి. ర్యాంకుల వివరాలను గువాహటి ఐఐటీ వెబ్సైట్లో ఉంచింది. జేఈఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మొదటి 3 ర్యాంకుల సాధనలో కొంత నిరాశపరిచినా మొదటి 10 ర్యాంకుల్లో 4 ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మొత్తంగా చూస్తే తొలి 100 ర్యాంకుల్లో 30% తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు. తెలుగు విద్యార్థి జీవితేష్ జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు దక్కించుకున్నాడు. ఈ విద్యార్థి ఓబీసీ విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. ఎస్సీ ఎస్టీ విభాగాల్లోనూ అత్యుత్తమ ర్యాంకులు తెలుగు విద్యార్థులకే దక్కినట్లు తెలుస్తోంది. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల పరంగా చూస్తే రాజస్థాన్ జైపూర్కు చెందిన విద్యార్థి అమన్ భన్సల్ మొదటి ర్యాంకు దక్కించుకున్నాడు. 2వ ర్యాంకు హర్యానాలోని యమునా నగర్కు చెందిన భవిష్ థింగ్రా సాధించాడు. 3వ ర్యాంకు కూడా జైపూర్కు చెందిన కునాల్ గోయల్ సాధించాడు. చాలా ఏళ్ల తర్వాత ఉత్తరాది విద్యార్థులు ఈసారి జేఈఈ ఫలితాల్లో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఈ ఏడాది 1,47,000 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో కౌన్సిలింగ్కు 36,000 మంది ఎంపికయ్యారు. ఈ ఏడాది ర్యాంకుల సరళిని చూస్తే తెలుగు విద్యార్థులు 2,500 మందికి ఐఐటీ సీట్లు దక్కే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.